ఎక్కువ 1700 కోట్ల కంచనాలు పెంచారు. ఎవరి కోసమట? హరీష్ రావు బినామీ కోసం, కాంట్రాక్ట్ కోసం అట. 100 కోట్ల కాంట్రాక్టులే. నేను చెప్తున్నా కదా, కవిత చెప్పేది అన్నీ నిజాలే. కాకపోతే ఆ కవిత క్రెడిబిలిటీ ఎంత అనేది క్వశ్చన్ మార్కే తప్పితే కవిత అన్ని నిజాలే చెప్తుంది. హరీష్ రావుకి ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారు, ఎక్కడ కంపెనీలు ఉన్నాయి, ఆయన ఆస్తులు ఏంది, ఆయన పాస్తులు ఏంది, బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన చేసిన కుట్ర ఏంది, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి ద్రోహం ఎంత, ఆయన చేసినటువంటి భూ కబ్జాలు ఎంత, ఆయన సంపాదించినటువంటి సంపాదన ఎంత చెప్తూనే ఉన్నది కవిత. సో ఇది అసలు హరీష్ రావుకు నిజంగా చెప్తున్నా కదా, జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఇక వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. రాసి పెట్టుకోండి. సిద్దిపేట ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయి. చాలా ఈక్వేషన్స్ మారబోతున్నాయి. సిద్దిపేట రాజకీయ సమీకరణాలు కూడా కంప్లీట్గా మారబోతున్నాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ దీనిపై విజిలెన్స్ విచారణ చేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొందరికి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని కవిత అన్నారు. అసమానతలు లేని తెలంగాణ కావాలనేది తన లక్ష్యం ఉన్నారు. సో మొత్తానికి మరి ఇప్పుడు ఇంతగానం ఆరోపిస్తుంది కవిత. లేదు కాదు నేను చేయలేదని ఎందుకు హరీష్ రావు దీన్ని ఖండించలేకపోతున్నాడు? నేను దాని మీద ఏం వ్యాఖ్యానించా బ్రదర్. నేనేమన్నా పార్టీ చూసుకుంటుంది, పార్టీ అధిష్టానమే చూసుకుంటుంది. నువ్వు చేసినావని చెప్తుంటే నీ బినామీలు ఉన్నారని చెప్తుంటే నీ అధిష్టానం ఏం చెప్తుంది దీనికి? ఈ విషయంలో పార్టీ అంటే అధిష్టానం చెప్పిందా ఇవన్నీ ఏమని? సో మొత్తానికి అయితే హరీష్ రావు బినామీ